హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో ఈజీగా సింపుల్గా ఈరోజు బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg బెండకాయలు, కొద్దిగా చింతపండు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకుందాం. పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. నేను 3 ఎండుమిర్చి తీసుకున్నాను తాలింపుకి. ఇందులో కట్ చేసి వేసేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. అలానే ఇందులో కొద్దిగా 2 రెమ్మలు కరివేపాకు, కరివేపాకు చిటపటలాడింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి 3 కట్ చేసుకున్నాను. మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గాలండి. ఇందులో కొద్దిగా ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసుకుందాము. పావు కేజీ బెండకాయలు. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కొంచెం బెండకాయ మగ్గాలి ఆయిల్లోనే. టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే టేస్ట్కి సరిపడా కారం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం.
నేను 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నానండి. మీ పులుపుకు తగ్గట్టు చింతపండు యాడ్ చేసుకోండి. ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూద్దాము. పులుపు అది కూడా ఓకే అండి, నాకు సరిపోయింది. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. ఒక్కసారి మూత తీసి చూద్దాము. పులుసు మరుగుతుంది. ఒకవేళ మీకు పులుపు ఎక్కువ అయింది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. చూద్దామండి. బెండకాయ మగ్గిందో లేదో చూద్దాం ఒకసారి. ఇంకా కొద్దిగా అవ్వాలండి. పులుసు చిక్కపడే వరకు బెండకాయ మగ్గనివ్వాలి. అప్పుడు బెండకాయ పులుసు రెడీ అవుతుంది. మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. పులుసు దగ్గరకు అవుతుంది. చిక్కపడాలండి, పులుసు చిక్కపడాలి. కొంచెం మరీ గట్టిగా వద్దు, మరీ లూజ్గా వద్దు, మీడియంగా. ఒక్కసారి బెండకాయ పీస్ చూద్దాము. అయిపోయింది, చూసారా? స్మాష్ అయిపోయింది కదా, అంటే కుక్ అయినట్టు. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూద్దామండి. 5 మినిట్స్ అయింది కదా. రెడీ అయిపోయిందండి పులుసు.
స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా, ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.